10,000 కోట్లు హైదరాబాద్కి. అదే మూసీ నది మీద నాట మొన్న పేపర్లో చూసిన 1,50,000 కోట్లు మూసీ నది మీద పెడతారట. అంటే మూసీ నది అనే ఒక 55 కిలోమీటర్ల మూసీ నది మీద దాన్ని అలంకరించి సింగారిస్తే ఏం జరుగుతుందంటే ప్రపంచంలో ఉన్న కుబేరులంతా వాడు వచ్చి పెట్టుబడి పెట్టి లాభం తీసుకొని పోవాలి. ఒక వ్యాపారస్తుడు, ఒక మల్టీనేషనల్ కంపెనీ ఎందుకో పెట్టుబడి పెడుతుంది? పబ్లిక్ రంగానికి ఏమో మానవీయ దృక్పథం ఉంటుంది, జాతీయ ఉత్పత్తి పెరగాలి, దేశం బాగుపడాలని పబ్లిక్ రంగానికి ఉంటుంది. ప్రైవేట్ వాడికి ఏముంటుంది? తన స్వలాభం తప్ప మానవీయ కోణం ఉంటుందా పెట్టుబడిదారుడికి? ఉండదు కదా. హైదరాబాద్ని అందంగా అలంకరించుకోవాలి అంటే రేవంత్ రెడ్డి సింగారించుకొని అలంకరించుకొని ఉంటే ఆదాని అంబానీలు వచ్చి రేవంత్ రెడ్డిని పెళ్లి చేసుకోవాలి. ఇది కార్యక్రమం. ఇదే ఎందుకు రేవంత్ రెడ్డిని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు సంబంధాలు పెంచుకుంటే మళ్ళీ ఏ ఆదాని అంబానీలు ఉన్నారో, ఏ పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళంతా వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి సహజ ప్రకృతి వనరులని మొత్తం దోచుకొని పోవడానికి తెలంగాణలో పెట్టుబడుల కోసం ఇక్కడ ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు సార్. ఇది కార్యక్రమం. అంటే తెలంగాణలో ఒక విప్లవం రావాలి అంటే, తెలంగాణ ప్రజల జీవితాల్లో మౌలికమైన మార్పు రావాలంటే తెలంగాణలో ప్రాధాన్యాలు ఏముండాలి? అసలు గవర్నమెంట్కి ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీస్ ఏముండాలి? గవర్నమెంట్కి ఉన్నటువంటి దృక్పథం ఏంటి? అసలు గవర్నమెంట్కి ఎప్పుడైనా సృజనాత్మకత ఉండాలి, గవర్నమెంట్కి ఎప్పుడైనా ధైర్యం ఉండాలి, గవర్నమెంట్కి ఎప్పుడైనా మానవీయ కోణం ఉండాలి, గవర్నమెంట్కి ఎప్పుడైనా తాత్విక దృక్పథం ఉండాలి, గవర్నమెంట్కి దూరదృష్టి, క్రియేటివిటీ ఇవన్నీ ఉండాలి. ఇవి ఎవరికి ఉంటాయి? అంటే రాజకీయాలట తయారైపోయినాయి కదా సార్. ఎవరికి ఉంటాయి? విప్లవాన్ని తేవాలనుకునేవాడికి ఉంటాయి. అంటే రేవంత్ రెడ్డి ఏమైనా విప్లవం తెచ్చేటోడా? కాదు కదా. తన దుకాణం నడవాలా, ఉన్న 4 రోజులు తన షాపు నడవాలా. తన షాపు నడవడానికి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? తెలంగాణలో ఫస్ట్ ఇమీడియట్గా కావాల్సింది 3 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళలో నుంచి పేదరికం పంపించాలి, పేదరికాన్ని ఎలగొట్టాలి. అంటే ఈ 3 కోట్ల మందిలో కనీసం ఒక 50 లక్షల మందికి ఉపాధి చూపించాలి, పని చూపించాలి. ఐటీఐకి 4 ఐటీఐలు బాగు చేస్తే వీళ్ళ బతుకు బాగుపడిద్దా? వీళ్ళ ఉపాధి రంగానికి, స్కిల్ డెవలప్మెంట్ కానీ ఉపాధి రంగానికి ఈ ప్రభుత్వం ఏం కేటాయించింది అని అడుగుతున్నాను నేను. 4 ఐటీఐలు బాగు చేసినంత మాత్రాన స్కిల్ డెవలప్మెంట్ కాదు కదా. అసలు ఐటీఐలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆఫ్రికాలో ఇంగ్లీష్ వర్డ్ ద్వారా ఐటీఐలు అక్కడ తయారైనాయి ఫస్ట్. ఆఫ్రికాలో అంత యువకులంతా వాళ్ళకు కొద్దిగా పని కల్పించడానికి ఐటీఐలు పెట్టారు ఆఫ్రికాలో. అది తీసుకొచ్చి నెహ్రూ ప్రభుత్వం భారతదేశంలో ఐటీఐలు అని ఒకటి తీసుకొచ్చింది. ఐటీఐలు బాగు చేస్తావు, మీరేమో ఐటీలో ఉండాలి, మేము ఐటీఐలో ఉండాలి, మీరు ఐఏఎస్లో ఉండాలి, మేము ఐటీలో ఉండాలి, ఐటీఐలో. అందుకే నేనేం కోరుతున్నానంటే సార్, ఇక్కడ తెలంగాణలో ఇమీడియట్గా జరగాల్సింది ఉపాధి కార్యక్రమం జరగాలి. 50 లక్షల మంది మా నిరుద్యోగులు ప్రతి ప్రభుత్వం దగ్గరికి పోయి అయ్యా ఉద్యోగాలను అడుక్కుంటారు. కానీ అదే 50 లక్షల మందిలో ఐఏఎస్ స్థాయి చదువుకునే విద్యార్థులు ఉన్నారు కదా. నేను ఒకటే అడుగుతున్నా, తెలంగాణలో ఎవరెవరినో పెట్టుబడిదారులను తీసుకురావటం, 750 కోట్ల రూపాయల పెట్టుబడి వస్తుందని ఒకటి, అదో 10,000 కోట్ల పెట్టుబడి వస్తుందని ఒకడు, ఇగో 2,000 కోట్ల పెట్టుబడి సింగపూర్ నుంచి ఒకడు వస్తుందని అంటాడు. ఈ 10 ఏళ్ళు ఇయ్యే సినిమాలు చూసినాం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నంత కాలం. ఈ 10 ఏళ్ళు రోజు ఇదే. ఎవరిని తీసుకొని వస్తారో ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కేసీఆర్ తెలియదు. కానీ ఒక ఎర్రటోడు ఒకడు వస్తాడు, వాడు ఏ దేశం గూర్ఖాలకు కోట్లు వేసుకొని తీసుకొస్తారని నా డౌట్. గూర్ఖాలు ఉంటారు అక్కడక్కడ, ఆ గూర్ఖాలకు 2 కోట్లు వేసుకొని ఈడే చైనా నుంచి వచ్చిండని తెల్లారి పేపర్లలో అసలు అతని దేవురు, అతని పేరేంటి, అతని కంపెనీ ఏంటో మనకు తెలియదు. మొత్తం తెలంగాణ ఇండస్ట్రీస్ లిస్ట్ తీస్తే కానీ బయటకు వస్తుంది. వీళ్ళకి భూమి కేటాయిస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు, పెట్టుబడి లోన్లు ఇస్తున్నారు, భూమి ఇస్తున్నారు. 5 వాళ్ళకి ఇచ్చి తెలంగాణలో గ్లోబల్ ఇంటర్నేషనల్ ప్రపంచంలో ఉన్న కంపెనీల మొత్తానికి దాదాపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరకు 25 సంవత్సరాల నుంచి 30 ఏళ్ల నుంచి తెలంగాణలో ఈ భూమిని, సహజ వనరుల మొత్తాన్ని గ్లోబల్ ఇంటర్నేషనల్ పెట్టుబడిదారుల చేతిలో పెడుతున్నారు. మేఘా కృష్ణారెడ్డి వరకు అంతే, మొత్తం పెట్టుబడిదారుల చేతిలో. కానీ మా నిరుద్యోగులు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, మనకిచ్చే ఉద్యోగాల యొక్క విలువ ఎక్కువనా, తెలంగాణ సహజ వనరులని మొత్తాన్ని తీసుకుపోయి పెట్టుబడిదారు చేతిలో పెట్టేది ఏది ఎక్కువ విలువ అని అడుగుతున్నా. మనకి 10 రూపాయలు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చేది 10 రూపాయలు అయితే, మన తెలంగాణ సహజ వనరులని, తెలంగాణ సంపదని
దోచిపెట్టి పెట్టుబడిదారుల చేతిలో పెట్టేది 90%. నేను అడుగుతున్నాను నిరుద్యోగుల్ని, ప్రైవేట్ ఇండస్ట్రీలో మన ఉద్యోగాలు ప్రైవేట్ ఇండస్ట్రీలో మన ఉద్యోగాలు ఎందుకు ప్రైవేట్ ఇండస్ట్రీలో మనకు ఉద్యోగాలు ఇవ్వట్లే? దీని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్స్ అనేది నువ్వేమైనా చేసినవా? అట్లా చేసినప్పుడు తెలంగాణలో ఉపాధి దొరికింది. నంబర్ 1. తెలంగాణలో ఉపాధి 2, భూమి ఇస్తే ఉపాధి దొరికింది, భూమి. నంబర్ 3, తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల మొత్తాన్ని 1000 మంది ఉద్యోగులుగా, 1000 మంది నిరుద్యోగులుగా, 100 మంది అట్లా 10,000 నుంచి 100 మంది వరకు అన్ని గ్రూప్స్గా ఆర్గనైజ్ చేసి వాళ్ళందరికీ ఇండస్ట్రీలు పెట్టియండి. తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారు సార్, వాళ్ళకి ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఇచ్చి వాళ్ళకు 10 ఎకరాలు ఇచ్చి, చైనాలో ప్రతి వస్తువు తయారు చేస్తారు. మనకి ఈ తెలంగాణలో 50 లక్షల మందికి అలాంటి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఒక ప్రొడక్టివ్ ఇచ్చేటువంటి ఒక ఫెసిలిటీస్ ఎందుకు ఇయ్యరు? అదే రంగారెడ్డి జిల్లాలో ఫార్మసిటీకి 5,000 ఎకరాల భూమి ఇచ్చినప్పుడు, 10,000 ఎకరాల భూమి ఫార్మసిటీ రంగానికి ఇచ్చినప్పుడు, 5,000 ఎకరాలు ఏదో రిలయన్స్ యూనివర్సిటీకి ఇచ్చినప్పుడు, జహీరాబాద్ ఎక్కడో ఇచ్చినప్పుడు 19,000 ఎకరాల భూమి ఇచ్చినప్పుడు నేను ఒకటే కోరుతున్నా సార్, తెలంగాణలో 50 లక్షల మంది నిరుద్యోగులు ప్రతిరోజు ఉద్యోగాల కోలే, ప్రతిరోజు డిఎస్సి, ప్రతిరోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లేకపోతే డిఎస్సి అని అంటారే. ఈ నిరుద్యోగులందరికీ నేను ఒకటే మాట మనవి చేస్తున్నా, మీరు ఇంత గొప్ప చదువుకుంటారయ్యా, తెలంగాణ చరిత్ర మీరు ఉస్మాన్ అలీ కాడి నుంచి లేకపోతే తెలంగాణ ఎక్కడ ఏర్పడిందో అక్కడి నుంచి నువ్వు బయలుదేరుతున్న ఈ చదువు తెలంగాణ సహజ వనరుల మొత్తాన్ని గ్లోబల్ తెలంగాణ ఆంధ్ర పెట్టుబడిదారుల చేతిలోకి పోతున్నాయి. ఈ వనరులన్నీ నిరుద్యోగులకే ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఇచ్చేటట్టుగా మనం ఎందుకు పోరాటం చేయకూడదు? ఆ కోణంలో చూసినా రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఉపాధి, తెలంగాణలో పేదరికాన్ని ఇమీడియట్గా వెళ్ళగొట్టాలంటే ఉపాధి రంగంలో ఎన్ని లక్షల మందికి, ఎన్ని కోట్ల మందికి ఉపాధి చూపించిండో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం